హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 8వ లెసన్ని చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. వీళ్ళను చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఒక కడవ పట్టుకొని, కడవ నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక గాడిదని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. చేపలు ఉన్నాయి, తర్వాత ఎండ్రకాయలు ఉన్నాయి, తర్వాత తాబేళ్ళు ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పిల్లవాడు గొడుగు పట్టుకొని ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి కరము అంటే వచ్చేసి గాడిద, ఘటము అంటే కుండ, జషము జషము అంటే చేపలు, ఛత్రము అంటే వచ్చేసి గొడుగు, టాగూర్ సో పేరు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి నేనే చెబుతా అనేటువంటి దాంట్లో కరము అంటే గాడిద, ఘటము అంటే వచ్చేసి కుండ, ఛత్రము అంటే గొడుగు, జషము అంటే వచ్చేసి చేప, కమ కమకం అంటే వచ్చేసి తాబేలు. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఘ ఘ చ జ క అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి చిత్రాలను గుర్తించి వృత్తం అనేటువంటిది గీయండి. సో మనము ఈ యొక్క అక్షరాలతో ఉండేటువంటివి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. తర్వాత వీటికి వచ్చేసి జత అనేటువంటిది చేద్దాము, జత చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఖ ఘ చ జ ట అనేటువంటి అక్షరాలు మనకు చక్కగా మనం వచ్చేసి రాసి కాపీ రేటింగ్ అనేటువంటిది రాయాలి. తర్వాత ఇక్కడ పాట అనేటువంటిది పాడుదాము. చిక్కుబుక్కు రైలు వచ్చింది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడొద్దు, లడ్డూ మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాగిస్తా. ఇక్కడ వచ్చేసి చిక్కుబుక్కు రైలు అనేటువంటిది రైలు వచ్చింది, దూరం దూరంగా జరగండి, ఆగినాక అందరూ ఆగిన తర్వాత ఎక్కండి. సో